అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతరిలో 22 కోట్ల నిధులతో నిర్మించబోయే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి 162 కోట్లతో చేపట్టబోయే శ్రీపాద రింగ్ రోడ్డు పనులకు భూమి పూజలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. మంతరికి అనుసంధానంగా ఇండస్ట్రియల్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ స్ట్రీట్ ఏర్పడితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 22 కోట్ల రూపాయల నిధులతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పర్యటన సందర్భంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి వారి సహకారంతో ఈరోజు మనము ఈ 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సర కాలంలోపనే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ నేషనల్ హైవే, అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దపల్లిలోనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది.